నమస్తే, ఎలా ఉన్నారు? ఈరోజైతే వేములవాడలోని కొన్ని ప్లేసెస్లో పెట్టించిన వినాయక విగ్రహాలను చూసేద్దామండి. ఇదైతే మస్తు క్యూట్గా ఉంది కదా విఘ్నేశుడు. చిన్నపిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతాడు. కరీంనగర్లో కూడా సేమ్ ఇట్లాంటిది ఒక వినాయకుడు గాంధీ రోడ్కి పెట్టారండి. సేమ్ ఇదే క్యూట్ విఘ్నేశ. మీకు వినాయకుడు నచ్చాడా? వినాయకుడు అందరికీ నచ్చుతాడు కదా. ఇంకా ఈ స్వామిని చూడండి, కళ్ళు మూసు తెరుస్తూ లోకాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది కదా. పైన చూడండి పాల సముద్రం చిలుకుతారు కదా, అట్లుంది చూడండి. పామును పట్టుకొని ఇటు సైడ్ దేవతలు, అటు సైడ్ రాక్షసులు ఉన్నారు. మిడిల్లో పర్వతము, మేరు పర్వతం అనుకుంటా, దాంతో చిలుకుతారు కదా. పాల సముద్రాన్ని చిలికినప్పుడు విషం వస్తుంది, లక్ష్మీదేవి వస్తారు, అట్లా అన్నీ వస్తాయి కదా. విషాన్ని శివుడు తీసుకుంటాడు కదా. పైన చూడండి పర్వతం మీద శివుడు కూడా ఉన్నాడు. ఇదైతే చాలా బాగుందండి విగ్రహము. ఫేస్లో ఎంత మంచి అట్రాక్షన్ ఉంది వినాయకునికి, అసలు చాలా అంటే చాలా బాగుంది. పైన పర్వతం మూమెంట్ కూడా చూడండి, మనం చల్ల జిలికితే ఎలా జిలుకుతామో సేమ్ టు సేమ్ అట్లనే. అండ్ కళ్ళు తెరిచి మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది స్వామి. ఇంక ఇదైతే పైన ఒక బర్డ్, ఇవన్నీ రెక్కల్లాగా ఉన్నాయి పర్పుల్ కలర్. స్వామి అయితే ఒక కాలు పైకి ఒక కాలు కిందికి పెట్టుకొని ఎంత హుందాగా కూర్చున్నారు కదా. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. నెక్స్ట్ ఇది ఇంకొకటి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. అస్సలు స్వామివారిని చూస్తే కడుపు నిండిపోతుంది. ఈ స్వామివారి పక్కన చిన్న లేగదూడు ఉంది, ఆవు పిల్ల. లైటింగ్ పొజిషన్ బాగాలేదు, కొంచెం వెనక్కి పెట్టాల్సింది లైట్. మరి తల మీద పెట్టేసరికి చిన్న బుజ్జి గణేష్. లడ్డు మాత్రం చాలా పెద్దగా పెట్టేశారు హ్యాండ్లో. వెనకాల ప్లెయిన్ క్లాత్ వేసుంటే మనకు స్వామి ఇంకా క్లియర్గా కనిపించేవారు కదా. వెనకాల ఫ్లవర్స్ డామినేట్ చేస్తున్నాయి. వావ్, క్యూట్గా బుజ్జిగా భలే ఉంది కదా. డెకరేషన్ కూడా చాలా బాగుంది. వెనకాల సైడ్స్కి పైవైపు కూడా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. ఈ స్వామి చూడండి, ఇటొక్కటి ఏనుగు, ఇటొక్క ఏనుగు, రెండు ఏనుగుల మధ్యలో కూర్చున్నాడు స్వామి. లడ్డూని పెద్ద లడ్డు పెట్టేశారు, మంచి ట్రేలో పెట్టేసి కవర్తో క్లోజ్ చేసేసారు. కాస్త ముందుకెళ్ళి తీయవలసింది కదా వీడియో, స్వామివారి సరిగా కనిపించట్లేదు. మంచి అరటి చెట్లు, అరటి ఆకులతో డెకరేట్ చేశారండి. ఫస్ట్ డే అయితే మంచిగా ఫ్రెష్గా ఉండేవి, 4 days అయిపోయింది కదా. ఈ స్వామి అయితే త్రిశూలం కూడా పట్టుకున్నారు. అండ్ వాళ్ళ డాడీ శివుడు గారికి ఉంటుంది కదా తల మీద చందమామ, అలా పెట్టేశారు కిరీటానికి నెలవంకని. కలర్ కూడా చూసారా, శివయ్య కలరే వేశారు, బ్లూ కలర్. గణపైకి కూడా సేమ్ వాళ్ళ డాడీ లాగా రెడీ చేశారన్నమాట. ఇది అప్పటి విగ్రహమే అండి, కొంచెం దగ్గర నుంచి తీసాము. ఇక్కడ చూడండి పట్టుపంచ కట్టేశారు స్వామికి, పెద్ద గులాబీ పూల మాల వేసేశారు, గరికతో మాల వేశారు, తలపాగా పెట్టారు. కిరీటం బదులుగా తలపాగా ఉంది పర్పుల్ కలర్లో. చూడముచ్చటగా ఉన్నారు స్వామివారు. ఇంకో స్వామి చిన్న వినాయకుడు, చిన్న మండపం, కానీ డెకరేషన్ మాత్రం నీట్గా ఉంది కదండి. వైట్ అండ్ లైట్ బ్లూ మిక్స్లో చేశారు. సింపుల్గా ఉన్నా కూడా చాలా క్యూట్గా ఉంది విగ్రహం. ఇంకో వినాయకుడు, ఇక్కడ కూడా పట్టు పంచుతో అలంకరించారు. చుట్టూ అన్ని వైపులా ఓన్లీ వైట్ కలర్తోనే డెకరేట్ చేశారు, వైట్ కలర్ క్లాత్తో. అండ్ కింద కూడా మంచిగా చెద్దర్లతో నీట్గా వేశారు కదండి.
ఇది అన్నింటికంటే చాలా బాగుంది కదా. వినాయకుల వారు శివలింగానికి అర్చన చేస్తున్నట్టుగా సూపర్గా ఉంది కదా. చూడండి అసలు ఎంత బాగుందో. 4 చేతులు ఉన్నాయి, 2 చేతులతో వారి తండ్రి గారిని అభిషేకం చేస్తున్నారు శివలింగానికి. చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇది. మీ సైడ్ ఎలాంటి విగ్రహాలు పెట్టారో మీరు అన్నీ దర్శించుకున్నారా అండి? మా ఈ స్వామివారికి అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంది. థిక్ పర్పుల్ కలర్లో ఉన్నాయి. అంటే నెమలి, ఇటు సైడ్ నుంచి నెమలి మొదలై ఇటు మొత్తం పింఛాలు ఉన్నాయి చూసారా. అక్కడ రాధాకృష్ణులు ఉన్నారు వెనక నెమలి పింఛం పైన చిన్నగా రాధాకృష్ణులను కూడా ఇచ్చారు. ఓం గం గణపతయే నమో నమః. ఇంకో వీడియో కూడా ఇందులోనే వచ్చేసింది. మీకు ఈ అన్ని గణపతుల్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి వీలైతే. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో వైట్ కంపల్సరీ అన్నిటికి ఉంటుంది కదా. ఇంతకుముందు దానిలో కూడా వైట్ పర్పుల్ ఉంది. అబ్బా ఇదైతే భలే ఉందండి అసలు. ధోతి అయితే ఎంత మెరుస్తుంది, పట్టు ధోతి. చాలా బాగున్నారు ఇక్కడైతే. గణపతి విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. వెనకాల కూడా సేమ్ లైట్ బ్లూ అండ్ వైట్ మిక్స్లో ఇచ్చున్నారు. ఇక్కడ పైన కృష్ణుని లాగా అనిపిస్తుంది, పొడవు బొట్టు. క్లారిటీ లేదు, వీడియో కొంచెం షేక్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి అయోధ్య సెట్టింగ్ వేసి రాముడితో పాటు మన గణపయ్య అని ఉన్నారు. వెనకాల వచ్చి సేమ్ అన్నిట్లో వైట్ అయితే కామన్గా ఉంటుంది. వైట్ అండ్ రెడ్ మిక్స్లో డెకరేట్ చేశారు ఆ క్లాత్స్ తీసుకొని. మనకు అయోధ్య రామ మందిరం ఓపెన్ అయింది కదా, మేబీ దానికి సూచికగా ఇలా రెడీ చేయించారనుకుంటా. అండ్ ఇది మా ఇంటి దగ్గర వినాయకుడే అండి. ఇక్కడ కుక్కలు కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకని ఇక్కడ ఉంటారు, ఒక సెక్యూరిటీ ఉంటారు, కానీ వాళ్ళు లేనప్పుడు ఇలా క్లోజ్ చేశారన్నమాట జాలితోని. కొంచెం దగ్గరికి వెళ్తేస్తే ఇలా ఉంది. వెనకాల చూడండి స్టార్ లాగా ఇచ్చున్నారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లూ కలర్ క్లాత్ అండ్ స్టార్ వచ్చేసి గోల్డ్ కలర్ క్లాత్తో చేస్తున్నారు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది. ఈ స్వామివారి విగ్రహం చూడండి లైట్ బ్లూ కలర్లో ఉంది కదా. అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ పూలు అండ్ ఆకులు ఉన్నాయి కదా, మామిడి ఆకులతో మంచిగా డెకరేట్ చేశారండి. చాలా క్యూట్గా ఉంది గణపయ్య. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్, టేక్ కేర్.